ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. పవన్ తన పర్యటనలో ముఖ్యంగా ద్వారకా తిరుమల ప్రాంతానికి వెళ్లి అక్కడి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి వెళ్తారు. పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలో అధికారులు, జనసేన నాయకులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ జగన్నాథపురం చేరుకున్న అనంతరం ఉప ముఖ్యమంత్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ పనుల ద్వారా స్థానిక దేవాలయాల అభివృద్ధికి, ఆ ప్రాంత ఆధ్యాత్మికత వాతావరణానికి మరింత ఊతం లభిస్తుందని భక్తులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా దేవాలయాల పునరుద్ధరణపై ప్రభుత్వానికి ఉన్న దృష్టి స్పష్టమవుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లా పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పర్యటన సాఫీగా సాగేందుకు భారీ స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుండి ద్వారకా తిరుమల వరకు రోడ్డు మార్గంలో ట్రాఫిక్ నియంత్రణతో పాటు స్వామివారి ఆలయం వద్ద శంకుస్థాపన ప్రాంతంలోనూ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఈ పర్యటన ద్వారా ఉప ముఖ్యమంత్రి స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకునే అవకాశం ఉంది.